కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు తీరాయి. 3 రోజులుగా డీజిల్, పెట్రోల్ లేక బేరాలు లేవు. బంకుల దగ్గర క్యూ లైన్స్ పెరిగిపోతున్నాయి. బంకుల యజమానులేమో క్యాన్లలో డీజిల్ కొట్టామంటున్నారు. బండ్లేమో ఫ్యూయల్ లేక ఎక్కడో ఆగిపోయాయి. ఏం చేయాలో తెలియక వాహన యజమానులు తలపట్టుకుంటున్నారు. బంక్ ఓనర్స్తో వాగ్వాదం నడుస్తోంది. గొడవ పెద్దగా అయ్యేసరికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసుల పహారాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్ దొరకటం లేదు. బంకుల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. 20 నుంచి 30 లీటర్ల క్యాన్లను లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు లేవు గానీ వాహనదారుల హడావిడితో డీజిల్ దొరకదేమో అన్న టెన్షన్ మొదలైంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు, అచ్చంపేట, కురోసూరు లాంటి ఏరియాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడింది. డీజిల్ లేక హార్వెస్టర్లు నడపటం లేదు. దాంతో వరి కోతలు ఆగిపోయాయి. మొక్కజొన్న మిషన్స్ కూడా డీజిల్ ఇబ్బందులు తప్పటం లేదు. పెట్రోల్ బంకుల వద్ద ఆటోలు, కార్లు, బైకుల క్యూ లైన్స్ బారులు తీరుతున్నాయి. గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ కొరత బిగినైంది. చాలా చోట్ల కూడా పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేదంటూ కూడా నో స్టాక్ బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల చూసుకున్నట్లయితే పెట్రోల్ కూడా లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే మళ్ళీ పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం వాహనాల క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్ కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి ఆ లాడ్జీ సెంటర్లో ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనతో పాటు ఆటోకి డ్రైవర్లు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంది ఇన్ని ఆటోలు ఇక్కడ క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి? చాలా పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా. పెట్రోల్ బంకులు ఉన్నాయి కానీ అన్న డీజిల్ దొరకట్లేదు, ఆపేస్తారు. కొన్ని చోట్ల అయితే ఉన్నా కానీ 150 బళ్ళు, 250 బళ్ళు, 200 బళ్ళు ఉన్నాయి. అవి కొట్టట్లా. కొన్ని ఏమో పెంచాలనో లేకపోతే ఏదో కానీ మొత్తానికి సంథింగ్ రాంగ్ జరిగింది. అది దొరకట్లా. ఎన్ఆర్ రింగ్ రోడ్లు కానీ బైపాస్లో కానీ బంకులు ఆపేశారు. 2 బంకులు 3 బంకులు కొడుతుంటేమో 300 బళ్ళు, 400 బళ్ళు కొడుతున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ డీజిల్ కోసం ఎన్ని చోట్ల తిరిగారు? ఎలాగుంది పరిస్థితి? సిటీ మొత్తం తిరిగామండి. సిటీ మొత్తం తిరిగాము. లాస్ట్ గేడకు వచ్చాము. అది లైన్లో నుంచి ఉన్నాం 3 గంటల నుంచి. అంటే ఎన్ని బంకులకు తిరిగారు? మీకు ఎక్కడైనా అంటే ఉందని చెప్తున్నారు, లేదని చెప్తున్నారు? లేదని చెప్తున్నారండి. అది ఎక్కడికి వెళ్ళినా లేదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాము, 3 గంటల నుంచి లైన్లో ఉన్నాం. అది సో ఇది పరిస్థితి. కార్ల యజమానులకు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా ఇక ఏదైతే తిరుగుతూ ఉన్నాం, పెట్రోల్ తమ వెహికల్స్లో డీజిల్ ఫిల్ చేసుకోవడం కోసం తిరుగుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా డీజిల్ లేదనే మాట వినిపిస్తుంది. దాంతో సుమారు ఒక్కొక్క వెహికల్ యజమాని కూడా దాదాపుగా 5 నుంచి 10 పెట్రోల్ బంకుల్లో తిరగాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ పెట్రోల్ ఉంది, ఎక్కడ డీజిల్ ఉందో తెలుసుకోవడం కోసం నగరం మొత్తం కూడా తిరుగుతున్నారు. చాలా చోట్ల కూడా లేదని చెప్పడంతో ఎక్కడైతే ఉందో అక్కడికే వాహనదారులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఎలాగుంటే రూరల్ ప్రాంతాల్లో అయితే మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంది. అక్కడైతే మాత్రం పెట్రోలు, డీజిల్ కోసం అయితే వాహనదారులు బారులు తీరుతున్నారు. చాలా చోట్ల కూడా పెట్రోలు, డీజిల్ లేదన్నటువంటి నో స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎందుకంటే వ్యవసాయ అవసరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే వాళ్ళు డీజిల్ కోసం కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే క్యాన్లతో సహా డీజిల్ కోసం వస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఏదైతే డీజిల్ దొరక్కపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వ్యవసాయానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ట్రాక్టర్లు కావచ్చు, ఇప్పుడు వ్యవసాయ సీజన్ కావడంతో సో వాటికి సంబంధించినటువంటి ఇబ్బంది అయితే మాత్రం రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే నరసరావుపేట, మేడికొండూరు, చిలకలూరుపేట, పెదకూరపాడు ఇలాగా అనేక ప్రాంతాల్లో కూడా నో స్టాక్ బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే మాత్రం పెట్రోల్ సమస్య అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా
జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉంటున్నాయి. అలాగే కొన్ని చోట్ల పెట్రోల్ ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ఎక్కువ చోట్ల చూసుకున్నట్లయితే మాత్రం డీజిల్ కొరత అయితే మాత్రం తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.